సో వెల్కమ్ టు సుమనస వందిత ట్యూటోరియల్. సో మీ అందరికీ నేను ఫుల్గా కనిపిస్తున్నాను అనుకుంటాను. సో దీనికి లెగ్స్తో సంబంధం లేదు, జస్ట్ హస్తాభినయం మాత్రమే. సో హస్తాభినయం అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మనం ఈ ట్యూటోరియల్ కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, సుమనస వందిత. సుమనస మీన్స్ మంచి మనసు ఉన్నవాళ్ళు. సో ద వన్ హూ ఈస్ గోయింగ్ టు వర్షిప్డ్ బై ద గుడ్ హార్ట్ పర్సన్స్ అనమాట. సో దాన్ని ఇప్పుడు ఎలా చూపించాలి? సో కీప్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. మన థమ్ ఫింగర్ మీద ఇండెక్స్ ఫింగర్ని ఇలా ప్లేస్ చేయండి. అండ్ సుమనస మీన్స్ అంటే మంచి మనసు ఉన్నవాళ్ళు. లైక్ ఇప్పుడు మీరు మంచి మనసు ఉన్న వాళ్ళని చూసారనుకో, వా, జస్ట్ ఆ ఫీలింగ్ ఫేస్లో రావాలి. సో సుమనస వందిత. సో ఆమెకి దండం పెట్టుకునేవాళ్ళు వందిత. సో సుందరి, సుందరి. సో యువర్ హెడ్ ఇక్కడ నెక్ ఇలా మూవ్ చేయాలి. సుందరి, మాధవి. ఓకే. సో వన్స్ అగైన్ మళ్ళీ సుమనస వందిత అంటే చెప్తున్నాం మనం. సో వాళ్ళు కూడా దండం పెట్టుకునే అమ్మవారివి నువ్వు అనేసి. సో సుమనస వందిత సుందరి. సో చాలా అందంగా ఉన్నావు. సుందరి, మాధవి. సో మాధవి. సో ఒక చెయ్యిల పైకి ఇంకో చెయ్యిల కిందకి. సో దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్. మాధవి. సో ఎవరు ఈవిడ? మాధవి. ఓకే. చంద్ర. సో చంద్రుడు. సో మీరు ఎప్పుడైనా సరే చంద్రుడు లేదు సూర్యుడు ఇలా మధ్యలో నుండి తీసుకురావాలి. చంద్ర సహోదరి. సో మన అరచేతిలో ఉన్న థమ్ ఫింగర్ని ఇలా దూరం చేస్తే ఇక్కడ మనకి హాఫ్ మూన్ వస్తుంది. దాన్ని చంద్ర. ఓకే, కింద నుంచి చంద్ర. సో మన అరచేతిలో ఉన్న ఫస్ట్ 3 ఫింగర్స్ని ఇలా వంచాలి. వంచినప్పుడు ఈ ఈ థమ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇలా నించుకొని ఉంటాయి. సో దాన్ని ఇక్కడి నుంచి చంద్ర సహోదరి. సో చంద్రుడి వాళ్ళ చెల్లెలు. అంటే చంద్రుడంత అందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సిస్టర్తో పోలిస్తారు అంతే. చంద్ర సహోదరి హేమమయే. సో ఒక అంటే లైక్ గోల్డ్ వర్ణం కలిగిన ఆవిడ హేమమయే. ఓకే. నెక్స్ట్ మునిగణ. సో మునిగణ మీన్స్ మునిలు ఎలా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎలా తపస్సు చేస్తారు? మునిగణ ఇలా. దీన్ని ఏమంటారు? చిన్ముద్ర అంటారు, చాలామందికి తెలిసింది. సో మునిగణ వందిత. సో మునుల ద్వారా కూడా నమస్కరించే తల్లి అని అర్థం. సో మునులు కూడా నీకు నమస్కరిస్తారు అనేది. సో మునిగణ వందిత. సో వాళ్ళు కూడా దండం పెడతారు. వందిత. సో మోక్షప్రదాయిని. సో మీ లెఫ్ట్ హ్యాండ్ అరచెయ్యి ఇక్కడ మీ నాభి దగ్గర ఉంచండి. అండ్ రైట్ హ్యాండ్ ఇలా. సో అన్ని వేళ్ళు ఇలా ముడిచి పెట్టుకోండి. మోక్ష ప్రదాయిని. సో మీకు మోక్షం ఇస్తున్న తల్లి. సో మీకు మోక్షం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలి? వా, ఇంకా ఈ ప్రపంచంతో నాకు ఏ సంబంధం లేదు, ఐ షుడ్ బి వెరీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ మీ ఫేస్లో రావాలి. మోక్ష ప్రదాయిని. ఓకే. సో మంజుల భాషిని. సో మంచిగా మాట్లాడగలిగే తల్లి. మంజుల భాషిని వేదనుతే. సో వేదనుతే. ఓకే. నెక్స్ట్ పంకజ. సో లోటస్లో ఉండే ఆవిడ పంకజ. సో మీరు ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టేసి రైట్ హ్యాండ్ని ఇలా పెట్టాలి. అంటే మీ పతాకంలో అరచేతిలో ఉన్న 3 ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఇలా పెట్టాలి. ఓకే. పంకజ వాసిని. ఓకే. సో ఇది లక్ష్మీదేవిగా చెప్తారు మన కూచిపూడిలో.
ఈ ముద్ర అంటే లక్ష్మీదేవి అని అర్థం. సో పంకజ వాసిని దేవ. సో మన అరచేతిలో ఉన్న రింగ్ ఫింగర్ని వంచాలి, వంచి రెండింటిని ఇలా క్రాస్ చేయాలి. దేవ అంటే వీళ్ళు దేవతలు కూడా. దేవసు పూజిత. సో మన అరచేతిలో ఉన్న ఈ 3 ఫింగర్స్ని ఇలా పట్టుకోవాలి. ఓకే, దీన్ని కటకాముఖం అంటాం. సో దేవసు పూజిత. సో వాళ్ళు కూడా పూజించేవాడ, పూజిత. సద్గుణ వర్షిణి. సో మంచి మనసు కలిగిన తల్లి, సద్గుణ వర్షిణి. శాంతియుతే, శాంతంగా ఉండే ఆవిడ. జయ జయ హే, జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఓకే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో రేపు ఈ ట్యూటోరియల్ని ఖచ్చితంగా పర్ఫామ్ చేయండి. నేను పర్ఫామ్ చేసేటప్పుడు నాకు ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్యూటోరియల్ అండ్ నెక్స్ట్ లెర్న్ కూచిపూడి విత్ మీ. బాయ్, టేక్ కేర్.